బడిలో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు వారి నిత్య జీవితంలో పెద్దగా బిజినెస్లు లేదా ఇతరత్ర వ్యాపకాలు లేకుండా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పడమే పరమావధిగా భావిస్తూ బోధనలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉపాధ్యాయుల మధ్య మాత్రం ఈ భావన వేరుగా ఉండొచ్చు. కారణం, ప్రైవేటు ఉపాధ్యాయుడికి ఆశించిన వేతనం లభించకపోవడం. ఎంత శ్రమించినా కూడా యాజమాన్యాలు అరాకొర జీతాలకే పరిమితం చేస్తూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జీతంతో కుటుంబం నడపడం అంటే సాహసం అని చెప్పాలి. అందుకే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మిగతా సమయంలో వేరే వర్క్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. తాజాగా ఒక ఉపాధ్యాయుడు ఒకవైపు పాఠాలు బోధిస్తూ మరోవైపు ఫుడ్ డెలివరీ బాయ్గా మారటం హాట్ టాపిక్ అయింది. బాగల్పూర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అమిత్ కుమార్ సంచలనంగా మారాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆయన చేస్తున్న పని ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. కొన్ని నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న అమిత్ తీసుకున్న నిర్ణయం అందరి దృష్టి ఆయనపై పడేలా చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు అయినప్పటికీ ఎలాంటి ఆహం లేకుండా కుటుంబం కోసం రాత్రింబవళ్లు అతను పడుతున్న కష్టాన్ని చూసి శభాష్ అంటున్నారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమిత్ కుమార్ 2019 వరకు ఒక ప్రైవేట్ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేసేవాడు. పేరుకి పార్ట్ టైం ఉద్యోగం అయినా అమిత్ మాత్రం ఫుల్ టైం పనిచేయాల్సి వచ్చేది. 2.5 ఏళ్ల పాటు అతని జీతం ఏమాత్రం పెరగలేదు. 2019 కోవిడ్ మహమ్మారి ప్రబలడంతో అమిత్ ఉద్యోగం పోయింది. దీంతో వెంటనే ప్రభుత్వ కొలువు కోసం ప్రిపేర్ అయ్యాడు అమిత్. అనంతరం 2019లో పరీక్షలు రాసి 100కి 74 మార్కులతో ఉద్యోగం సాధించాడు. అయితే సుదీర్ఘ నిరీక్షణ తరువాత 2022లో కొలువులో చేరాడు. తోటి ఉపాధ్యాయుల జీతం 42,000 ఉన్నప్పటికీ అమిత్ కోసం కేవలం 8,000 మాత్రమే. పేరుకి ప్రభుత్వ ఉద్యోగం అయినా అన్ని పోను 8,000 వచ్చేవి. మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో బీహార్ ప్రభుత్వం వారికి 4 నెలల పాటు జీతాలు చెల్లించలేదు. దీంతో అనారోగ్యంతో ఉన్న తల్లి, భార్య, పిల్లలను చూసుకోవడం అమిత్కు కష్టంగా మారింది. స్నేహితులు, తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి కుటుంబాన్ని పోషించాడు. అప్పులు పెరిగిపోవడం, ఆర్థికంగా మరింత దిగజారడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. భార్య సలహా మేరకు ఫుడ్ డెలివరీ బాయ్గా మారాలని అమిత్ నిర్ణయించుకున్నాడు. ఫుడ్ డెలివరీ చేయడంపై అవగాహన పెంచుకున్నాడు. నచ్చిన వేళల్లో పనిచేసే వెసులుబాటు ఉండడంతో వెంటనే తన పేరును డెలివరీ బాయ్గా రిజిస్టర్ చేసుకున్నాడు అమిత్. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఫుడ్ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జీతాలు రానప్పటికీ డెలివరీ బాయ్గా సంపాదించే అవకాశం ఉండడంతో ఇక అతను దాన్ని వదిలిపెట్టలేదు. అయితే ఇలా 2 ఉద్యోగాలు చేస్తూ అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎలాంటి ఆహం లేకుండా కుటుంబం కోసం కష్టపడడంపై పలువురు అమిత్ కుమార్ను ప్రశంసించారు. దీంతో ఈ వార్త కాస్త ప్రస్తుతం వైరల్గా మారింది.